కరీంనగర్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ పమేలా సత్పతి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద జిల్లాలోని 11,575 మంది అర్హులకు ఇండ్ల కేటాయింపు జరగగా 6,059 గృహాలకు 128.88 కోట్ల రూపాయలు చెల్లించారు. వానాకాలం సీజన్లో 322 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 3.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి 63.830 మంది రైతులకు 795.67 కోట్ల రూపాయలు జమ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఏడాదికి 6,453 ప్రసవాలు జరగగా ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా లక్షలాది మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. విద్యారంగంలో వినూత్న కార్యక్రమాలతో పాటుగా వలస కూలీల పిల్లలు, దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక బోధన అందిస్తూ ఉన్నారు. స్వయం సహాయక సంఘాలకు రుణాలు, పెన్షన్లు, అంగన్వాడీ సేవలు, మత్తు పదార్థాల నివారణ చర్యలు సమర్థవంతంగా అమలవుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ గౌశాల, అడిషనల్ కలెక్టర్లు, అన్ని ప్రభుత్వాల శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పలువురు పాల్గొన్నారు. ఈ యాసంగి కోసం 41,900 మెట్రిక్ టన్నులు యూరియా ఇప్పటికే సరఫరా చేయడం జరిగింది. రైతు బీమా ద్వారా మరణించిన రైతు కుటుంబాలకు 8,80,00,000 బీమా సొమ్మున అందచేసి ఆర్థిక చేయూత కల్పించాం. ఇందిరమ్మ ఇల్లు పేదవాడి స్వంత ఇంటి కళ నెరవేర్చాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ పథకాన్ని జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తున్నాము. 2024-25 సంవత్సరంలో ఇంటి స్థలాలు ఉన్న 11,575 మంది అర్హులకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాం. ఈ జనవరి నాటికి వివిధ దశలలో ఉన్న 6,059 గృహాలకు 128,88 లక్షల రూపాయలు లబ్ధిదారులకు చెల్లించడం జరిగింది. పౌర సరఫరాల శాఖ ఈ వానాకాలంలోనే 322 ధాన్య కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 3,33,000 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని సేకరించాము. ఇందులో దొడ్డు రకం ధాన్యం 1,90,720 మెట్రిక్ టన్నులు కాగా సన్న రకం ధాన్యం 1,42,346 మెట్రిక్ టన్నులు ధాన్యం విక్రయించిన 63,830 మంది రైతులకు